సో హాయ్ హలో వెల్కమ్ తెలుగు మనతో పాటు ప్రస్తుతం గౌతమ్ కృష్ణ గారు ఉన్నారు. ఎలా అనిపిస్తుంది అంటే బిగ్ బాస్ నుంచి వచ్చాక ఇప్పుడు ఒక మూవీ చేసి అండ్ అది అవుట్పుట్ తీసుకొని వచ్చి ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రావచ్చు. సో ఫస్ట్ సాంగ్ మీరు చూసిండ్రు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. థ్యాంక్ గౌతమ్ గారు అంటే బిగ్ బాస్ లో చూసిన డాన్స్ కి చాలా వేరియేషన్ అనిపించింది. థ్యాంక్స్ లాట్. సో దానికి 100% క్రెడిట్ ఐ వాంట్ టు గివ్ టు సందీప్ మాస్టర్ అండ్ హిస్ టీమ్. నాలో ఉన్న ఒక మంచి ఎనర్జీ ఉంది గౌతమ్కి, సో మంచి రిథమ్ ఉంది బాడీలో. సో ఎందుకంటే వర్కౌట్ చేయడానికి కూడా చాలా ఎనర్జీ కావాలి. సో నేను వర్కౌట్స్ చేసేటప్పుడు సందీప్ అన్న చూసేవారు అనమాట. సో అయితే నీలో చాలా మంచి ఎనర్జీ ఉంది, దాన్ని మంచి డైరెక్షన్లో పెట్టాలి. డాన్స్ అన్నది ఒక స్కిల్. సో ఎవరు పుట్టుకతోనే డాన్సర్ అవ్వరు. సో కొంచెంమంది ఇష్టంతో చేస్తారు. నేను చిన్నప్పటి నుంచి అది నేర్చుకోలేదు, అది ఎక్కువ డాన్స్ చేసేవాడిని కాదు. చిన్నప్పటి నుంచి చాలా రిజర్వ్డ్గా ఉండేవాడిని. సో అందుకే అది నాకు రాలేదు, స్టెప్స్ వెంటనే గుర్తుకు రావు. సో అలా అయ్యేది. సో సందీప్ మాస్టర్ ఏమన్నారంటే, నీకు ఒకటే ప్రాబ్లం ఉంది, ఏంటంటే నీకు టైంకి స్టెప్స్ గుర్తుకు రావట్లేదు. సో నువ్వు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తావో నీకు ఆ స్టెప్స్ గుర్తుండిపోతాయి, మైండ్ మసిల్ మెమొరీలో ఉండిపోద్ది అని చెప్పేసి నన్ను బాగా మోటివేట్ చేసి ఎంకరేజ్ చేసిండ్రు. సో థ్యాంక్స్ లాట్ టు సందీప్ మాస్టర్ ఫర్ దట్. అలా ఒకవేళ అంటే ట్రోల్ చేసిన వాళ్ళందరికీ ఇది ఈ స్టెప్స్ అన్ని ఒక ఏమంటారు దాన్ని ఆన్సర్ అని చెప్పుకోవచ్చా? యా డెఫినెట్లీ. ఎందుకంటే సో ట్రాల్ చేసిన వాళ్ళందరికీ ఒక ఆన్సర్ ఇవ్వాలని చెప్పేసి మా టీం ఫీల్ అయింది, అండ్ అట్ ది సేమ్ టైం సందీప్ మాస్టర్ ఫీల్ అయ్యారు అనమాట. సో నాకేముందంటే మూవీకి మనకి ఇదేదో మేము పెట్టాలని పెట్టిన సాంగ్ కాదు, మూవీకి మంచిగా యాప్ట్ క్రియేట్ అయిన ఒక మంచి వైబ్ ఉన్న సాంగ్ మంచి సిచ్యువేషన్లో వస్తుంది మూవీలో. సో అన్నీ అట్లా సెట్ అయినాయి కాబట్టి సో ఐ వాంటెడ్ టు గివ్ మై 100%. అండ్ ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు నేను ఇస్తా, టైం లేదని చెప్పానని సందీప్ అన్న కన్నా బాగా ప్రాక్టీస్ చేసినాం. సో ఇట్ కేమ్ అవుట్ రియల్లీ వెల్. అండ్ మీరు డాక్టర్ కదా పర్సనల్ లైఫ్లో, సో మేబీ అంటే ఆ లైఫ్ని ఏమన్నా అంటే మిస్ అవుతున్నారా ఆర్ ఎల్స్ ఎలా బ్యాలెన్స్ అయిపోతుంది? లేదు, యాక్చువల్లీ లైక్ కంప్లీట్లీ నాకు ఫిల్మ్స్ మీద ప్యాషన్తోనే వచ్చిన. అందుకే నేను ఎంబీబీఎస్ కంప్లీట్ అవ్వగానే వర్క్ కూడా చేయలేదు. హౌస్ సర్జన్గా నేను చేసిన అప్పుడు అది మ్యాండేటరీ థింగ్ అని, తర్వాత వర్క్ చేయలేదు అనమాట. సో యాజ్ ఏ ప్యాషనేట్ యాక్టర్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ మోర్ ఇన్ యాక్టింగ్ ఓన్లీ. అందుకే ఆ ఫీల్డ్ సైడ్, రెండు ఫీల్డ్ సైడ్ వెళ్తే మేనేజ్ చేయడం చాలా కష్టం. అందుకే నాకు కంప్లీట్లీ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ యాక్టింగ్ ఓన్లీ. సో నా ఏజ్ కూడా తక్కువనే. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఇన్ దిస్ ఫీల్డ్ అనమాట. అంటే ఇంకా అంటే ఎలాంటి మూవీస్ చేద్దాం అనుకుంటున్నారు ఆర్ ఎల్స్ ఎలాంటి కథలు వింటున్నారు? అంటే యాజ్ ఎ యంగ్ యాక్టర్ ఐ వాంట్ టు బీ రిలేటబుల్. అంటే ఇప్పుడు ఈ సాంగ్ చూస్తే దాంట్లో ఉన్న ప్రతి ఒక్క లిరిక్, ప్రతి ఒక్క బీట్ నేను ఒక యంగ్స్టర్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు ఉంటుంది, కానీ నేను ఒక హీరో కాదు, ఒక ఎలివేషన్ ఉండదు అనమాట. ఈ సినిమాలో కూడా అట్లా ఉండదు, ఒక హీరోయిజం, ఒక ఎలివేషన్ అట్లా ఉండదు. ఒక యంగ్ యాక్టర్ని ఎలా చూపించాలో అలా చూపించినాం అనమాట మూవీలో. సో అలాంటి సబ్జెక్ట్స్ అంటే మిమ్మల్ని మీరు నాలో చూసుకోవాలి సినిమా చూస్తున్నప్పుడు. సో ఇట్స్ ఎ వెరీ రూటెడ్ మిడిల్ క్లాస్ సబ్జెక్ట్ అనమాట. అంటే ఒక సౌత్ ఇండియాలో మెయిన్లీ మనకి మదర్ కానీ ఫాదర్ కానీ ఒక మిడిల్ క్లాస్లో, అంటే అసలు డబ్బులు లేకపోయినా వాళ్ళ మధ్య ఉన్న ఒక ప్రేమ ఎట్లుంటుందంటే, సో దే ఆర్ వెరీ కనెక్టెడ్, రూటెడ్ అనమాట మనం చాలా ఎమోషన్స్కి. సో ఆ ఎమోషన్స్ని బేసిక్గా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి చూపించిండ్రు అనమాట. సో ఇట్స్ లైక్ ఏ వెరీ క్యూట్ జర్నీ, అండ్ స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. అంటే నేను సినిమా ఓపెనింగ్లో 17-year-old బాయ్ లాగా కనిపిస్తా, ఎండింగ్లో 29-30-year-old లైక్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. సో ఒక 4-5 డిఫరెంట్ లుక్స్ ఉంటాయి ఫిల్మ్లోనే. సో నాకు కూడా మంచి స్కోప్ దొరికింది ఈ ఫిల్మ్ త్రూ. అండ్ అశ్వత్థామ 2.0 తర్వాత కొంతమంది మిమ్మల్ని ట్రోల్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. లైక్ ఇప్పుడు ఏంటంటే వచ్చిన ప్రతి వాళ్ళని కూడా ట్రోల్ చేయడం, ఇదంతా నెగిటివిటీ అంతా ఎక్కువే ఉంది సోషల్ మీడియాస్లో కానీ వీటిల్లో. సో అలాంటి వాళ్ళకంటే మీరు అంటే లైక్ ఆన్సర్ అని కాదు, వాట్ యూ కెన్ సే టు దెమ్? సో అంటే బేసిక్గా బిగ్ బాస్ ఫార్మాట్ ఏంటంటే అది ఆడియో విజువల్ ఫార్మాట్. అంటే బయట లైఫ్లో ఏంటంటే మనము మనసులో ఒకటి అనుకుంటాం, అది మన మనసులో వరకే ఉండిపోతుంది. అక్కడ మనం మనసులో అనుకున్న ప్రతి మాట బయటికి చెప్పాలి అనమాట. అది వాళ్ళ షో వాళ్ళు మాకు చెప్పే థింగ్. సో ఇఫ్ యు ఆర్ యాంగ్రీ, షో యువర్ యాంగర్. ఇఫ్ యు ఆర్ సాడ్, షో యువర్ యాంగర్, టెల్ దెమ్ అని చెప్పేసి చెప్తారు. సో ఆ పాయింట్లో నాకు వచ్చిన కోపంలో, సో నేను అది ఆ మూమెంట్లో అట్లా జరిగింది. అండ్ దాని తర్వాత వెంటనే లైక్ ఒక 2-3 డేస్లోనే ఐ వాజ్ వెరీ నార్మల్ విత్ ఎవ్రీ వన్. అండ్ సో మా మధ్య ఇప్పుడు కూడా మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం, అండ్ చాలా లైక్ ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నాం. ఎవ్రీ వన్ షేర్డ్ మై సాంగ్ స్టోరీస్లో పెట్టిండ్రు. సో వీఆర్ వెరీ గుడ్ అనమాట. అంటే జనాలు అంత సీరియస్గా తీసుకోకండి వాటిని, మా మధ్య అది చాలా అందరం బాగానే ఉంటాం. అవి బిగ్ బాస్ అనేది మనకు ఆ క్షణికాలు, అంటే మనకు ఆ మూమెంట్లో జరిగిన ఆ కోపాలు కానీ మనకు ఒక ప్రెషర్ కుక్కర్ లాంటిది అనమాట. లోపల వేసేసి మనల్ని వదిలేస్తే ఎట్లుంటుంది. ఇక్కడ మనకి కోపం వస్తే మనం ఫ్రెండ్తో చెప్పుకుంటాం, ఎక్స్ప్రెస్ చేసుకుంటాం. అక్కడ మనకు ఫ్రెండ్స్ ఉండరు,
సో ఫ్యామిలీ ఉండదు, ఎవరికి చెప్పలేము, సో అప్పుడప్పుడు అవుట్ బర్స్ట్ అవుతూ ఉంటాము. సో దట్స్ నాట్ అవర్ పర్సనాలిటీస్. సో ఎవరు వెళ్ళినా అది అవుట్ బర్స్ట్ అవుతారనమాట. యాక్చువల్లీ ఇంత మాట్లాడుతున్నా అంటే మేబీ అది లవ్ ఫెయిల్యూర్ వల్ల, ఇందాక ఏదో మెన్షన్ చేశారు అమ్మాయి వదిలేసిందని, మేబీ దానివల్ల ఎక్కువ ఇలాంటి థింగ్స్ అని మాట్లాడుతున్నారా? అట్లనే అంటే లైక్ ఎవ్రీ వన్స్ లైఫ్లో అది కామన్, అంటే ప్రతి ఒక్కళ్ళకి అది జరుగుంటుంది. సో అమ్మాయి వదిలేసి వెళ్ళడం అంటే ఎట్ ఏ పాయింట్ మనము లైఫ్ని అంత సీరియస్గా తీసుకోకపోవడము, సెటిల్ అవ్వకపోవడము, కెరియర్లో డబ్బులు సంపాదించకపోవడము, చాలా రీజన్స్ అవుతాయి. సో అమ్మాయిలు చాలా క్లియర్గా ఉంటారు అనమాట. నాకు మంచి ఇట్లా ఒక మంచి పర్సన్ కావాలి, స్టేబుల్ పర్సన్ కావాలి అట్లా. అబ్బాయిలు చాలా ఎమోషనల్ ఉంటారు, సరిగ్గా ఆలోచించరు అనమాట, దాన్ని టూ ఎమోషనల్ వేలో తీసుకుంటారు. సో అట్లా ఉండకుండా మీరు కూడా మెచ్యూర్డ్గా ఆలోచించండి అని చెప్పేసి, మెయిన్గా ట్రాలర్స్ టీనేజర్స్ కదా, సో వాళ్ళు ఒక పాయింట్లో రియలైజ్ అవుతారు అనమాట, ఇదంతా మనం టైం వేస్ట్ చేసినామని. సో ముందే రియలైజ్ అవ్వండి అని ఒక చిన్న వేకప్ కాల్. ఆల్ ది బెస్ట్ అండ్ మంచి మంచి ఫిలిమ్స్ చేయాలి, మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని అనుకుంటున్నాను.